Hi, welcome to the 7th January 2026 కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ది భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్, గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభించారంటే పైలట్ ప్రాజెక్టుగా టెస్టింగ్ కోసమని జింద్ నుండి సోనిపట్ మధ్యలో దాదాపుగా 89 కిలోమీటర్స్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ జింద్ సోనిపట్ మార్గం ఎక్కడుందంటే హర్యానాలో ఉంది. సో ఈ దీనికి హైడ్రోజన్ని ఈ ట్రైన్ నడవడానికి కావలసిన హైడ్రోజన్ని మరి ఎవరు అందిస్తున్నారు అంటే జింద్లో ఈ హైడ్రోజన్ని సరఫరా చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 3000 కేజీల సామర్థ్యం ఉన్నటువంటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఇది ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్. సో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎందుకు అంటే జింద్ నుండి సోనిపట్ మార్గం మధ్యలో నిరంతరాయంగా అంటే కంటిన్యూస్గా H2ని సప్లై చేయడానికి అంటే 11 కిలోవాట్స్ ఇంత సామర్థ్యం ఉన్నటువంటి పవర్ని సప్లై చేయడానికి మనకి ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కావాలి కాబట్టి జింద్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ హైడ్రోజన్ ట్రైన్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందంటే వెస్ట్రన్ రైల్వేస్, ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో నడుస్తుంది. సో ఈ హైడ్రోజన్ ట్రైన్ తయారు చేసిన వాళ్ళంటే ICF, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఇది ఎక్కడ ఉంటుందంటే చెన్నైలో ఉంటుంది. సో కొత్తది నెక్స్ట్ కరెంట్ అఫైర్, కొత్త రకం రెల్లు జాతి పాము. ఇది ఎక్కడ బయటపడింది అంటే మిజోరాంలో. ఎక్కడ బయటపడింది అంటే మిజోరాంలో. రెల్లు జాతి పాము అంటే ఏంటంటే ఎక్కువగా ఇసుకను తొలుస్తూ లోపలికి వెళ్ళేటువంటి పాము అనమాట. సో దీన్ని ఏమంటున్నారంటే కలమేరియా మిజోరోమెనిస్. మిజోరాంలో బయటపడింది కాబట్టి కలమేరియా మిజోరమెనిస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ తయారు చేసినటువంటి ఒక టీకా హెపటైటిస్ ఈ వైరస్. హెపటైటిస్ ఈ వైరస్ అనేటువంటి వ్యాధికి డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు ఒక టీకాను కనుక్కున్నారు. సో ఈ హెపటైటిస్ అనేటువంటి వ్యాధి ముఖ్యంగా సో పొల్యూటెంట్ వాటర్, పొల్యూటెంట్ ఫుడ్ వల్ల ఎక్కువగా వస్తుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే లివర్కి ఎక్కువగా డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ డాక్టర్ రెడ్డీస్ తయారు చేసిన టీకా ఏంటి అంటే హెవాక్సిన్ టీకా. హెవాక్సిన్ టీకా అంటే ఇండియాలో ఫస్ట్ హెపటైటిస్ ఈకి ఫస్ట్ టీకా ఇదే అన్నమాట, గుర్తింపు పొందిన టీకా హెవాక్సిన్ టీకా. సో యాక్చువల్గా హెపటైటిస్లో చాలా రకాలు ఉన్నాయి, ABCDE. ఏకి కూడా టీకా ఉంది, బికి టీకా ఉంది, సికి టీకా లేదండి. నెక్స్ట్ బి వచ్చిన వాళ్ళకి డి వచ్చే అవకాశం ఉంది, హెపటైటిస్ డి. ఇప్పటి వరకు అయితే హెపటైటిస్ ఈకి ఇప్పటి వరకు టీకా లేదు. ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ వారు మొట్టమొదటిసారిగా హెవాక్సిన్ అనేటువంటి టీకాను తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ 55 సాహిత్య రచనలను, సాహిత్య గ్రంథాలని విడుదల చేశారు. ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్. సో మనకు విద్యనే ప్రధానం కదా, విద్యనే అన్నిటికంటే ప్రధానం కదా, కాబట్టి ఈయనే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి. సో ఇక్కడ ఈ 55 సాహిత్య గ్రంథాలు ఏ భాషలకు చెందినవి అంటే చూడండి ఒకసారి మీరు, దాదాపుగా అన్ని సౌత్కు సంబంధించినవే, ఒక ఒరిస్సా తప్ప. సో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఒడియా ఈ భాషలకు సంబంధించినటువంటి సాహిత్య రచనలని విడుదల చేయడం జరిగింది ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో ఇది ఎక్కడ జరిగింది అంటే ఈ మీటింగ్ ఢిల్లీలో జరిగింది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ తిరుక్కురల్ అనేటువంటి ఫేమస్ తమిళ గ్రంథాన్ని, తిరుక్కురల్, దీన్ని పంచమ వేదం అని కూడా అంటారు, తమిళ్ బైబుల్ అని కూడా అంటారు, తిరుక్కురల్. ఈ తిరుక్కురల్ అనేటువంటి గ్రంథాన్ని సైగల భాషలో, సైన్ లాంగ్వేజ్లో విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి AI క్లినిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ క్లినిక్ ఏంటిదంటే ఇది ఎక్కడ AI క్లినిక్ని ఏర్పాటు చేశారంటే గ్రేటర్ నోయిడాలో ఉండేటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, యూపీలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో. సో ఈ AI క్లినిక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ AI టీచర్ ఐరిస్. సో ఇది ఎక్కడ కేరళలో ఉన్న తిరువనంతపురంలో. సో ఈ ఇండియాస్ ఫస్ట్ AI టీచర్ని
ఏర్పాటు చేశారు. సో ఫాదర్ ఆఫ్ ఏఐ ఎవరంటే జాన్ మెకార్థీ. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ వేవెక్స్ వాళ్ళకి ఒక ఎంఓయు జరిగింది. సో ఈ ఎంఓయు దేని గురించి అనంటే ఫౌండేషన్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళు ఇదేంటిది అంటే ఇది ఒక ఇంక్యుబేటర్ స్టార్టప్. అంటే స్టార్టప్స్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి వీళ్ళు మెంటరింగ్ కానీ టెక్నీషియన్స్ని కానీ నెక్స్ట్ టెక్నిక్స్ అంటే ట్రైనింగ్ కానీ ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక ఇంక్యుబేటర్ సెటప్. సో ఇప్పుడు వేవెక్స్ వాళ్ళు ఎవరు అంటే ఇదొక స్టార్టప్ యాక్సిలరేటర్ అనమాట. అంటే ఎవరైతే స్టార్టప్ పెడతా అని అంటారో సో అన్నీ కరెక్ట్గా ఉంటే వీళ్ళు ఫండింగ్ చేయడం నెక్స్ట్ ఆ పాలసీ గైడెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ రెండు ఎంఓయు ఒక ఎంఓయు కిందికి వచ్చాయన్నమాట. నెక్స్ట్ సో క్వశ్చన్ కొంచెం పడతారండి. ఐఐటి ఢిల్లీ వాళ్ళు లేదా వేవెక్స్ వాళ్ళు రీసెంట్గా ఈ కింది ఏ ఐఐటి వాళ్ళతోటి ఎంఓయు తీసుకున్నాయి? ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్ అని అట్లా అడుగుతాడు. సో ఇదొక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ సురేష్ కల్మాడి అనేటువంటి ఒక కాంగ్రెస్ పొలిటీషియన్ చనిపోయారండి. పొలిటీషియన్ మృతి చెందారు. సో ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. లోక్సభ ఎంపీగా పుణే నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈయన 2010కి కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకన కమిటీకి ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఈయన ఎక్స్ చైర్మన్గా పనిచేశారు. ఇది ఇంపార్టెంట్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి ఎక్స్ చైర్మన్గా పనిచేశాడు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే బీసీఈసీఐస్ ఫస్ట్ ట్రోఫీ. సో బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా. సో బీసీసీఐ అంటాం. సో జమ్మూ కాశ్మీరు మొట్టమొదటి ఒక బీసీసీఐ కప్ను గెలిచిందండి. సో అదేంటిదంటే విజయ్ మర్చెంట్ ట్రోఫీ ప్రత్యేకత ఏంటంటే కేవలం అండర్ 16 క్రికెట్ గేమ్స్ మాత్రమే నిర్వహిస్తుందండి. మిగతా ఏది కాదు. అండర్ 16 క్రికెట్ గేమ్స్ని మాత్రమే నిర్వహిస్తుంది. సో ఇక్కడ ఈ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే సూరత్లో. సో ఇది జమ్మూ కాశ్మీర్కి మిజోరాంకి జరిగిన ఫైనల్ మ్యాచ్లో జమ్మూ కాశ్మీర్ గెలిచిందండి. సూపర్ విక్టరీ ఇది జమ్మూ కాశ్మీర్. సో ఇది ప్లేట్ గ్రూప్ అండి. ప్లేట్ గ్రూప్ ఏంటంటే కొత్తగా వచ్చిన టీమ్స్ కానీ లేదా చాలా తక్కువగా పర్ఫార్మెన్స్ ఇచ్చే టీంలని ఒక బ్రాంచ్లో వేస్తారు. వీళ్ళలో గెలుపొందినటువంటి వ్యక్తులని సో మిగతా అంటే సూపర్గా ఆడేటువంటి ఇంకొకటి ప్రీమియర్ గ్రూప్స్కి పంపించేస్తారనమాట. సో అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక టీంలో వేస్తే ఒక టీం అన్న పైకి వెళ్తుంది కదా అనేటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది. నెక్స్ట్ భారత్ సైన్యం ఒక భైరవ్ సేన అనేటువంటి కొత్త ఆర్మీని తయారు చేసిందండి. సో ఇక దీంట్లో వీళ్ళకి అన్ని కాంబాక్ట్ స్కిల్స్ ఉంటాయి. దానితో పాటు డ్రోన్స్ని వీళ్ళు కంట్రోల్ చేసేటువంటి డ్రోన్స్ని ఆపరేట్ చేసేటువంటి టెక్నిక్స్ కూడా వీళ్ళకు ఉంటాయి అన్నమాట. సో ఏంటిది భైరవ్ సేన అనేటువంటిది 1,00,000 మంది డ్రోన్ ఆపరేట్ చేస్తూ ఉండేటువంటి ఒక భారీ మానవ సైన్యం అన్నమాట. సో ఇది ఎక్కడ చేస్తున్నారు ఈ యాక్టివిటీ అంటే జైపూర్లో. నెక్స్ట్ జనవరి 15 ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. ఏంటంటే ఇండియన్ ఆర్మీ డే. సో ఈ ఇండియన్ ఆర్మీ డేని జనవరి 15న ఎందుకు కండక్ట్ చేస్తారు అంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ రాగానే మనకు ఆర్మీలో ఉండేటువంటి చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కానీ పెద్ద పదవిలోకి ఇంకా మనది ఇంకా రాలేదు. ఎందుకంటే 1949 జనవరి 15 వరకు ఫ్రాన్సిస్ బుచర్ ఉన్నాడు. ఈ ఫ్రాన్సిస్ బుచరు బ్రిటిషర్. సో 1949 జనవరి 15న లెఫ్టినెంట్ జనరల్గా కేఎం కరియప్ప అని నియమించడం జరిగింది. సో ఈయన వెళ్ళిపోయాడు. కేఎం కరియప్ప అని నియమించడం జరిగింది. ఆ రోజు నుంచి ఇండియన్ ఆర్మీకి పెద్ద పోస్ట్ అంటే లెఫ్టినెంట్ జనరల్ హోదాగా పొందడం వల్ల ఆ రోజున ఇండియన్ ఆర్మీ డేగా కండక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ సో ప్రధాన సైనిక అధికారి ఎవరున్నారంటే ఉపేంద్ర ద్వివేది ఉన్నారు. నెక్స్ట్
యాక్చువల్గా ఇక్కడ నేను పైన ఒకటి హైడ్రో ట్రైన్ గురించి ఒక ఫ్యాక్ట్ చెప్పాను కాబట్టి ఈ జనవరిలోనే వచ్చినటువంటి 3 న్యూసెస్ ఉన్నాయి, వాటిని చెప్తాను. సరే, ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ మొన్న దీని గురించి ఒక న్యూస్ వచ్చిందండి. అది ఎక్కడ నడుస్తుంది? సో ఇది ఫస్ట్ వందే భారత్ స్లీపర్ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? కోల్కతా నుంచి అస్సాంలోని గౌహతి వరకు వెళ్తుంది. సో ఇది జనవరి 18 లేదా 19న ప్రారంభించబోతున్నారు. ఇదొకటి. సో ఇంకొకటి ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ అండి. ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ సో ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య క్యారిడార్ మధ్య 508 కిలోమీటర్స్ దూరంలో ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ని జనవరి 15th రోజున ఇది కూడా జనవరి 15th రోజున దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఎంత స్పీడ్? 320 కిలోమీటర్స్. ఇది హై స్పీడ్ అనమాట. ఇది సెమీ హై స్పీడ్. ఇది స్లీపర్ ట్రైన్ అనేది వందే భారత్ స్లీపర్ ట్రైన్ అనేది సెమీ హై స్పీడ్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేది ఏంది? ఫస్ట్ హైడ్రో ట్రైన్. ఈరోజు చెప్పాను ఫస్ట్ హైడ్రో ట్రైన్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? హర్యానాలోని జింద్ నుంచి సోనీపట్ 89 కిలోమీటర్స్ అండి, హర్యానాలో ఉంటుంది. సో జింద్లో కూడా సో హైడ్రో ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని కెపాసిటీ 3000 kgs అని ఇప్పుడే చెప్పాను. సో ఇంకా ఎక్కువ కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.